ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య, నీ రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వ. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకం తండ్రి, మీ కృప ప్రేమ మహదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానంలో వధింపబడిన గొడపిన రక్తానికి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవా, మే నెల అంతంలో మీ సన్నిధానానికి మాతో కూడా మీరు ఇచ్చినందుకు మేము స్తుతిస్తున్నాం. అనుదినము నీ వాక్యం వినడానికి కృప ఇచ్చినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఈ మొదటి మంగళవారం దినమున నా ప్రభా కూడి వచ్చిన వీళ్ళందరితో మీరు మాట్లాడబోతున్నారు. స్త్రీ అంటే నా ప్రభా సంఘము అని మీరు తెలియజేసినందుకు మేము స్తుతిస్తున్నాం. అయినప్పటికీ నీ వాక్యం చెప్తున్నాగా మీ జ్ఞానాత్మతో మరి నింపమని ప్రార్థిస్తున్నాం. శ్రమలో మేము నీకు మొరపెట్టడానికి మీ జ్ఞానం దయచేయండి. మా నాలుగు మా ప్రభా నీ అధీనంలో ఉంచుకోవడానికి మీ కృపాసనం దయచేయండి. మీరు మాకు నాలుగు ఇచ్చినందుకు దేవా మేము స్తుతించడం కోసమే నా ప్రభా స్తుతించవలసిన నాక స్తుతించకుండా దుర్భాష రాకుండా మీ కృపాసనం దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తుతించడానికి స్తుతులతో మా నాలుగు నింపమని ప్రార్థిస్తున్నాం. మా నోటిని మీ వాక్యంలో నింపమని ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలు చెప్పిన లేఖన భాగాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. వారి యొక్క నోటిని మీరు నింపారు ప్రభా, వారి హృదయంలో మీరు నింపిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. హృదయం నిండి ఉంటుంది, దాన్ని బట్టి నోరు మాట్లాడడం మీరు సెలవించిన తండ్రి. దేవా, బిడ్డల యొక్క హృదయం వాక్యంతో నింపిన దేవా స్తోత్ర దాన్ని కనికరించండి, 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 కనికరించండి ప్రార్థిస్తున్నా. సమస్త మేలుగా ఉపకారం కలుగుతామని ప్రార్థిస్తున్నా. వంశంగా అపవిత్రాత్మ ఏసుని గతించి పాతాలుగా బంధించమని ప్రార్థిస్తున్నా. ఇలాంటి కాలంలో ప్రతి విధమైన దుష్ట శక్తులు, దురాత్మల ప్రేతాత్మల సమూహం చేయబడి మానసిక శుద్ధ శక్తులు గతించి పాతాలుగా బంధించమని ప్రార్థిస్తా. ఏమైనా ఆ విధంగా సఫలవుతున్నాం తండ్రి. ఆ కుటుంబంలో మా తండ్రి మీరు మీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. దీర్ఘకాల రోగములు తన ప్రభా సఫలవుతున్న ప్రతి బిడ్డను మా తండ్రి ఇలాంటి కాలంలో ఉపశమనం కలుగ చేయదు కాక జీవనంలో మీ నామం మీ రక్తాన్ని తోపించే కుమారికి మీరు స్వస్థపడి మేము స్తుతిస్తున్నాం. వాక్యం ద్వారా స్వస్థపరచండి, వాక్యం ద్వారా బలపరచండి. నిన్ను సమయమందు లక్ష్యం ఉంచి ఈ సేవకుడినైనా నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకును ఈ సెలవు కట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచేదని నీవు సెలవిచ్చిన స్థలమన్నున్న ఈ మందిరము మీద నీ కందృష్టి రాత్రింబవళ్ళు నిలుచునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ సెలవు తట్టు తిరిగి చేయవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. అప్పుడు
క్షమించుము. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నాం. సరైన వాడికి తిప్పుకున్నట్లు మాకు సహాయం దయచేయం ప్రభా. చెడు తలంపులేమి, చెడు ఆలోచనలేమి, చెడు క్రియలేమి వాటిని దూరంగా తొలగించడానికి సహాయం దయచేయం ప్రభా. కేవలం నీ మార్గంలో వచ్చేటప్పుడు సహాయం దయచేయం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ఎవరైతే ఇంకా సన్నిధికి రాలేక అనుకున్నారో ప్రభా, వాళ్ళందరికీ ప్రభా సన్నిధికి వచ్చేటప్పుడు జ్ఞానం దయచేయం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ఇప్పుడు ఎవరైతే అఖిల వాక్యం చెప్పబోతున్నాం ప్రభా, మీరే తోడుగా నీడ నిలిచింది ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో మీ మాటలు నాటుకునేటట్లు సహాయం దయచేయం ప్రభా. ఎవరు ప్రభా నీ వాక్యాన్ని చెవులు వదిలేకన వారి హృదయంలో భద్రపరచుతారు సహాయం దయచేయం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో బాధపరుచున్నారు ప్రభా, వాళ్ళందరికీ ప్రభా మీ గాయపడిన హస్తంతో ఉండి స్వస్థపరచు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ఎవరైతే బాధలు పడుతున్నారు ప్రభా, వాళ్ళందరికీ మీరు ఆధారపడేటట్లు సహాయం దయచేయం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రం ప్రభా. నీ వాటి అద్భుత కార్యాలు చేయవాడు ఎవరు లేరు ప్రభా. బలవంతుడు వేశారు 7 స్తంభాల మధ్యన గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రం ప్రభా. వేలాది దూతలతో వచ్చే గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రం ప్రభా. అవును తండ్రి ప్రభా, అనుదినం నీ మందిరానికి వచ్చేటట్లు మాకు సహాయం దయచే ప్రభా. ప్రతిరోజు నీ ధర్మశాస్త్రం ముందు ప్రభా ధ్యానించేటట్లు మాకు జ్ఞానం తెలివి దయచే ప్రభా. నీకే స్తుతులు స్తోత్రం ప్రభా. అవునే సార్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు వారి నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియకర్లకు తండ్రి, శ్రేష్టమైన ఉన్నతమైన బట్టి లెక్కలేని కోరికలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఎంతైతే మమ్మల్ని నిలవబెట్టారని బట్టి నీకు వందనాలు. నేను నిలవబెట్టి ఏం మాట్లాడుతున్నా అదే ప్రకటించినవి సెలవిచ్చారు. ఆ వాక్యం బట్టి నేను నిలబడి ఉన్నాను ప్రభా. నేనైతే ఏది గ్రహింపలేను ప్రభా, అని గ్రహింపున్న దయచేసి తండ్రి ఈ వాక్యాన్ని చెప్పుచున్నాడు తండ్రి. విన్న వారికి ఆశీర్వాదకరంగా తృప్తిగా ప్రభా మీ ఆహారాన్ని పంచిపెట్టడానికి మీకు దయచేసి ప్రార్థిస్తున్నాను. ఎవరి బిడ్డతో ఏ పదాన్ని మీరు మాట్లాడి ధైర్యపరుస్తారో ఓదారుస్తారో మాకు తెలియదు ప్రభా. ఈ చిన్ని వాక్యం ద్వారా మీరు మహిమపరచుకోమని ఈ చిన్ని ప్రార్థన నజరేడనే శక్తిగా మమ్మల్ని ప్రార్థించి అడిగేకుంటున్నా మా ప్రార్థన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్గా అవకాశం ఇచ్చిన టీచర్కి నిండు వందనాలు. 2వ దినవృత్తాంతంలో నేను నా డైలీ వాక్యాన్ని చదువుకుంటుంటే ఈ దావీదు కట్టాలనుకున్న మందిరాన్ని సొలొమోను పూర్తి చేస్తాడు. ఆ పూర్తి చేసిన మందిరంలో ఉండి ఈ సొలొమోను విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే ఈ కరుణాపీఠమే నాకు గుర్తొచ్చింది. సొలొమోన్ ప్లేస్లో ఎవరున్నారంటే టీచరే గుర్తొచ్చింది. ఎందుకంటే సొలొమోనే మనం ప్రార్థన చేస్తాడు. ఇశ్రాయేలు ఎన్ని మాటలు తప్పిపోయినా నీ సన్నిధికి వచ్చి నిజంగా మొరపెడితే వారిని క్షమించు దేవాని తండ్రి అయిన దేవునికి కొన్ని విజ్ఞాపనలు ఈ అధ్యాయంలో చేస్తాడు సొలొమోను. ఆ విధానంలోనే ఇప్పుడు జూలై 1 కూడా మన కరుణాపీఠం మినిస్ట్రీ మందిర ప్రతిష్ట రోజు కూడా రాబోతుంది. కాబట్టి కొన్ని వచనాలు కరుణాపీఠాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వాక్యాన్ని చెప్పదలుచుకున్నాను. ఇక్కడ సొలొమోను విజ్ఞాపన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ మందిర ప్రతిష్ఠిత 7వ అధ్యాయంలో జరుగుతుంది. ముందుగానే దేవుని సన్నిధిలో ఉండి సొలొమోను విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే, దేవా యెహోవా నీ సేవకుడు నీ సన్నిధి చే ప్రార్థనలందును విన్నపములందును లక్ష్యం ఉంచి నీ సేవకుడనే నేను చే ప్రార్థన మొరను ఆలకించము. ఏమని మొర పెడుతున్నాడు? దేవాన్ని చేస్తున్న ప్రార్థన ఆలకించుంటున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజల కోసం సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. 20వ వచనంలో నీ సేవకులు ఈ స్థలం తట్టు తిరిగి చేయి విన్నపంలో వినటకై నా నామము నచ్చట ఉంచదనని సెలవిచ్చిన స్థలంలోనున్న ఈ మందిరం మీద నీ కను దృష్టి రాత్రి పగులు నిల్చునుగాక. ఏమంటున్నాడు? ఈ స్థలమందు నీ యొక్క కను దృష్టి పగలు రాత్రి నిలిచాలి. ఎవరి కోసం? నీ ప్రజల్ని సన్నిధిలో గడుపుతున్నారు కదా, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండాలి. మందిరము అంటే కేవలం ఈ మందిరం మాత్రమే కాదు, ఆలోచించండి, హృదయం కూడా దేవుని ఆలయమై ఉన్నది. అదేవిధంగా ఎల్లప్పుడూ ఆయన మనతో ఉన్నారంటే మనం ఆయనకు లోబడి విధేయతగా జీవించాలని ఈ సొలొమోను తెలియజేస్తున్నాడు. 21వ వచనం, నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలం తట్టు తిరిగి, ఎవరు నీ సేవకులైనా కానీ ఇశ్రాయేలు ప్రజలైనా కానీ
ఈ స్థలం తట్టు అనేక స్థలం గురించి కాదు, ఆ మందిర స్థలమును ఆ ప్రాంతాన్ని బట్టి సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. అందుకే టీచర్ అనేక మార్లు చెప్తుంది, సన్నిధికి రండి, ఈ కరుణాపీఠంలోనికి రండి, వచ్చిన వారికి ఆశీర్వాదాలని. ఆశీర్వాదాలు ఆ విధానంలోనే జరిగినాయి, వచ్చిన వారికి జరిగినాయి. నాకు ఒకటే పద్మ టీచర్ గుర్తొస్తుంటది. ఆ పద్మ టీచర్ నేను అడిగిన అన్యురాలు, టీచర్ నువ్వు వేరే పని మీద వచ్చినావా లేదంటే ఇక్కడ డైరెక్ట్ గా కరుణాపీఠం కోసమే వచ్చినావా అని అంటే, కరుణాపీఠంలోనికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలని ప్రత్యేకంగా సెలవు పెట్టుకొని వచ్చిన అని చెప్పింది. నాకు అది చాలా సంతోషమైంది. టీచర్తో ప్రేయర్ చేయించుకొని కరుణాపీఠంలోనికి వచ్చినందుకే ఆ మేడానికి దగ్గర ట్రాన్స్ఫర్ వచ్చింది. అందుని బట్టి దేవాది దేవుని పొందినాడు. ఆ మేడం నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, ఎందుకు దేవా అక్కడ ఉన్నాయని ప్రేయర్ చేయించుకోలేదా, అన్యులు వాళ్ళు మళ్ళీ ఎంత విశ్వాసంతో ఇక్కడికి రాగలిగింది. ఎందుకంటే టీచర్ బలవంతం చేస్తుంది, కరుణాపీఠంలోకి వస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావమ్మా అని చెప్పి ఉండొచ్చు. అందుకే టీచర్ మాట విధేయతను బట్టి దేవుడు ఆమెకి దగ్గర ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. అదే విధానంలో సొలొమోను కూడా ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఆకాశంలో ఉన్న నీ నివాస స్థలమందు ఆలకించుము, ఆలకించినప్పుడు క్షమించుము. దేవుడు మన పైన లక్ష్యం ఉంచితే మనం చేసిన తప్పులు గాని అతిక్రమములు గాని ఏవైనా కూడా తుడిచివేస్తాడని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. సొలొమోను విజ్ఞాపన దేవుడు విన్నాడు. విని దేవుడు అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు తప్పులు చేస్తారు, వాళ్ళ దేవునికి విరోధంగా చేస్తారు. ఎన్నో మార్లు నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. మనము ఇంకా సజీవులుగా ఉంటున్నామంటే, ఇంకా మనం పాపంలో శిక్ష అయింది మరణము, ఇంకా మనం సజీవులుగా ఉంటున్నామంటే మన మంచితనం కాదు, మన గొప్పతనం కాదు, వేరే ఇంకో ఏది కాదు. మన కొరకు మన తల్లిదండ్రులు, టీచర్ లాంటి వాళ్ళ ఆత్మీయ తల్లి గాని, మన సహవాసం గాని, అనేకుల ప్రార్థనను బట్టే మన అతిక్రమములు దేవుడు తుడిచివేస్తున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకు మనం చేసే దేవుడు క్షమిస్తున్నాడు అంటే కాదు, ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే మనల్ని క్షమిస్తాడు. కానీ మన పక్షంగా అనేకులు విజ్ఞాపన చేస్తున్నందువల్ల మనము ఇంకా బ్రతికి ఉన్నాము. అదే విధంగా 24వ వచనంలో, నీ జనులైన ఇశ్రాయేలు నీ దృష్టి ఎదుట పాపం చేసిన వారే తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువుల చేతిలో నిలవలేకపోయినప్పుడు, దేవా వాళ్ళకి నువ్వే దేవుడవు. ఒకవేళ తప్పు చేసి ఇశ్రాయేలు ప్రజలు నీ నుంచి దూరం అయిపోయి శత్రువుల చేతికి, అపవాద చేతికి చిక్కినప్పుడు, వారు ఒకవేళ ఆ యొక్క భయంకరమైన స్థితిలో శత్రువుల చేతిలో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుంటారో అప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోదేవా అని సొలొమోను దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. వారు నీ యొద్ద తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరం నందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపం చేసిన ఎడల. ఇక్కడ మందిరం వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మళ్ళీ వాళ్ళు శత్రువుల చేతిలో ఉంటే మందిరంలో ఉన్నట్టు కాదు. కానీ తప్పు తెలుసుకొని ఎక్కడికి రావాలా, మందిరంలోనికి వచ్చి వారిని నామమును ఎరిగి నీ నామం పేరట ప్రార్థించినారనుకో, దేవాను వారిని క్షమించాలి నాయన అని సొలొమోను విజ్ఞాపన చేస్తున్నాడు. 26వ వచనంలో, వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినందున ఆకాశం మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపమును విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలు చేసిన పాపం క్షమించి వారు నడవవలసిన మంచి మార్గమును వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యం ఇచ్చిన నీ దేశంలో వాన దయచేదుగాక. ఒకవేళ కరువులో ఉన్నారేమో, పాపం చేస్తేనే కరువు. అప్పుడు సౌలు చేసిన తప్పుకి కరువు వచ్చేసింది. అందుకే దానికి సౌలు యొక్క కుమార్తె పిల్లలను దానికి పశ్చాత్తగా వాళ్ళు కోరుకుంటారు. అదే విధంగా ఒకవేళ వీరైతే వీరిని క్షమించాలి దేవా అని సొలొమోను జ్ఞాపన చేస్తున్నాను. నీ నామం ఎరిగిన బిడ్డలు కదా, మరో ఒకవేళ తప్పిపోయి ఉంటారేమో, నీవు వారిని క్షమించు. ఎవరిని బట్టి క్షమిస్తున్నాడు? సొలొమోను వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ వీళ్ళు కూడా చేస్తున్నాడు. వీళ్ళు ఎక్కడ మందిరంలోకి వచ్చి ఈ మందిరంలో నీవు ఉంటావు. ఒకవేళ దేవుడు మందిరంలోనే ఉండడు కదా, ఆయన ఆకాశం సింహాసనం భూమి నా పాదపీఠం అన్నాడు. మరి దేవుడు ఇక్కడ మనతో ఎట్లా ఉంటాడంటే వాక్యమే కదా దేవుడు. వాక్యం మనతోనే
సంచరిస్తుంది. ఇంకొక తాను అంటాడు కదా, కృపా సత్య సంపన్నుడుగా ఆత్మ మనతో మన మధ్య సంచరిస్తుందని. ఆ విధానంలో దేవుడు మన పక్షంన ఉంటాడు. 29వ వచనం, ఎవడైనాను ఇశ్రాయేలులో నీ జనులందరూ కలిసి ఆయనను నొప్పి గాని కష్టం గాని అనుభవించుచు ఈ మందిరం తట్టు చేతులు చాపి గుండె కోతతో గాని వ్యాధితో గాని రోగంతో గాని నీ సన్నిధికి వచ్చినారనుకో దేవా, వారిని నువ్వు బాగు చేయదేవా అని సొలొమోను విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా ఎంతో వేదనతో గాని ఎంతో ఇబ్బందులతో కానీ కరుణాపీఠంలోకి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి నెమ్మదినిచ్చే పంపుతాడు. ఎందుకంటే మనము నిజంగా దేవుని పైన ఆధారపడి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన హృదయాలను పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు. అదే విధంగా మనం ఏ రోగంతో వచ్చినా కూడా ఎంతో మంది ఈ కరుణాపీఠంలో సాక్ష్యం చెప్పి వెళ్ళిన వారు ఉన్నారు. ఎంతో మంది. ఇది కరుణాపీఠం నిర్మించి 4 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. కానీ అనేక సాక్షులు ఈ యొక్క సహవాసంలో సాక్ష్యం చెప్పారు. మందిరానికి ఎందుకు రమ్మంటున్నాడు సొలొమోను అంటే, మనము ఒంటరిగా ఉంటే సైతాను అపవాది శోధిస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం. అయినను ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నాకు హస్తకృత్యములు కావా అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన ఇలాంటి హస్తకృత్యములైన ఆలయంలో ఆయన ఉండడు. విరిగి నలిగిన హృదయాలనే ఆయన చూస్తాడు. ఎవరైతే దీన మనసుతో, ఎవరైతే నిజంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాడో అలాంటి మందిరంలోనే దేవుడు ఉంటాడు. పైకి మందిరం అలంకరణ గాని ఏసీ గాని ప్రతి ఫెసిలిటీస్ పెట్టిన మందిరాల్లో దేవుడు ఉండనని వాక్యంలో సెలవిస్తున్నాడు. ఎలాంటి మందిరంలో ఉంటాడు? దేవునికి విరిగి నలిగిన హృదయంతో, నిండు హృదయంతో, ఏదో ఆశించి మందిరానికి వచ్చే మందిరంలో కూడా దేవుడు ఉండడు. నిజంగా మన కరుణాపీఠం అయితే చాలా సాక్షికరంగా ఉంది. అనేకులు వాక్యం ద్వారానే సెలవిస్తుంటారు, మీ మొబైల్ ఆఫ్ చేయండి, మీ మొబైల్ ని తీసి పక్కన పెట్టండి, దేవుల్లో మన సహవాసంలో అలాంటి రిక్వెస్ట్ ఎప్పుడు చెప్పబడలేదు. కేవలము వాక్యం కోసం మాత్రమే ఇక్కడికి వస్తున్నారని దేవుడు మరొకసారి మనల్ని బట్టి రుజువు చేశాడు. అందరిని బట్టి దేవాది దేవునికి నిండు వందనాలు తెలియజేస్తున్నారు. అనేకులు దైవ సేవకులు మీ సెల్లులు ఆఫ్ చేసుకోవాలని ఎన్నో మార్లు మందిరాలలో ప్రసంగాలలో ఒక రిక్వెస్ట్ ఇస్తుండ్రు, కానీ ఇక్కడ ఎక్కడ రిక్వెస్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే మనం అందరం ఆకలి కొరకు దప్పికొని ఉన్నామని దేవుడు మన పక్షంగా దేవుడు సంతోషిస్తున్నాడు. అదే విధంగా మనము లూకాసు వార్తలో పరిసయుడు సుంకరి ఉన్నాడు కదా, పరిసయుడు లోపల మందిరంలో ఉన్నాడు, సుంకరి దూరంగా నిలిచి ఉన్నాడు. కానీ సుంకరి ప్రార్థనని దేవుడు ఆలకించాడు. మనము ఎక్కడున్నా దేవుని సమీపం ఉండాల. మందిరము మనకి ప్రతి చోట మనకి మందిరం అనేది ఉండదు. దేవుడే మనకు ఆలయమై ఉన్నాడు, మన హృదయమే ఆలయమై ఉన్నాడు. అదే సమరయ స్త్రీ మేము యెరూషలేములోకి వచ్చి ఆరాధించాలంటే, లేదమ్మా, విరిగి నలిగిన పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఎక్కడైతే ఆరాధిస్తావో అక్కడ యేసు ప్రభు ఉంటానని సెలవిస్తాడు అప్పుడు యేసు ప్రభు కూడా. అదే విధంగా హెబ్రీ 15:25, హెబ్రీలకు రాసిన పత్రిక 10:25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజం కూడుకొనట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురి కలుపుకొనవలనని ఆలోచిస్తాము. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, మందిరానికి ఎందుకు రావాలి అంటే, మనం ఎక్కడ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధిస్తే అక్కడ ఉంటానన్నాడు కదా. అంటే మనం ఒంటరిగా ఉంటే అపవాది శోధిస్తాడు. అందుకే ఏమంటున్నాడు, సమాజంగా కూడుకొనుట మానవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం అందరం ఇక్కడ సమాజంలో కూడుకున్నామనుకో,
ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. వాక్యంతోనే ఇక్కడ మనం పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుని ఆరాధిస్తున్నప్పుడు మన పక్షంగా మనం విజ్ఞాపనం చేస్తాం. కానీ సమాజంలో దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు ఒకరినొకరు మనం హెచ్చరించుకునేలాగా దేవుడు ఇంకొకరితో ఒకరితో మాట్లాడతాడు దేవుడు. ఆయన ఎందుకంటే మాట్లాడే దేవుడు. అందుకే అదే విధంగా ఒంటరిగా ఉన్న హవ్వని అపవాది శోధించినాడు. అందుకే మనం ఒంటరిగా ఉండకూడదు, సమాజం కూడుకొనుట మానకూడదు. అందుకే దేవుని సన్నిధులు దేవుణ్ణి ఆరాధించడానికి మనము ఒంటరిగా ఉండడానికి వీలు లేకుండా, కాబట్టి ఈ యొక్క ఏర్పాటును మందిరాలుగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఈ మందిరాన్ని నిర్మించుకున్నాడు. అదే విధంగా కీర్తన 84 సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములు చూడవాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దేవుని మందిరానికి పోవాలని మన ప్రాణం ఏ విధంగా ఉండాలా? సంతోషంతో దేవుని సన్నిధికి రావాలి. సంతోషంతో ఆయనను మనము తెలుసుకొని హృదయాలను సంతోషంతో మరలా తిరిగి వెళ్ళాలి. ఒకవేళ మనం బాధతో వచ్చినామనుకో, ఆయన సన్నిధిలో సంతోషము, దుఃఖము, సమాధానం అన్ని ఆయనే ఉన్నాడు. కాబట్టి మనం ఆయన సన్నిధికి సంతోషంతో రావాలని ప్రభు సెలవిస్తున్నాడు. అదే విధంగా 22వ కీర్తనలో కూడా అంటాడు కదా దేవుడు. 22వ కీర్తన 1వ వచనము. 22వ కీర్తన 1వ వచనం. యెహోవా మందిరంలోకి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. యెహోవా మందిరానికి వెళ్ళాలని జనులు మనతో అన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలా? సంతోషించాలి. లేదంటే సాకులు చెప్పదు, నాకు పని ఉంది, పిల్లలు టీచర్ పిల్లలు అడ్డు రావద్దు, ఎందుకంటే పిల్లలు దేవుడిచ్చు బహుమానం అని టీచర్ ముందుగా చెప్పింది. ఎందుకంటే వాక్యంలో ఉంది పిల్లలు దేవుడిచ్చు బహుమానం, కానీ దేవునికి ఆటంకకరంగా మనం ఏమీ ఉండకూడదని దేవుని సన్నిధానానికి జనులు మనతో అన్నప్పుడు సంతోషంగా వెళ్ళాలని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం కూడా సంతోషంగా వెళ్ళాలి. ఎందుకంటే మనం సంతోషంతోనే రావాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సంతోషంతో నింపడానికే మనం దేవుని సన్నిధికి రావాలి. ఏదో వెళ్తున్నాంలే, వస్తున్నాంలే, వాక్యం వింటున్నాంలే అంటే కాదు. ఎందుకంటే దేవుడు ఆత్మ కాని మన పక్షంలో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడైతే మనమైతే ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. అందుకు దేవుడు ఎంతగానో సంతోషిస్తుంటాడు. మనకి ఎవరు చెప్పకపోయినా ఈ యొక్క టయానికి వాక్యము ఇక్కడ వినిపించబడ్డదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా ఇక్కడ ప్రతి ఒక్కరు దేవుడు ఆత్మ ప్రేరేపణ ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. మన పనులు ఎన్ని ఉన్నా ఈ వాక్యం టయానికి ముగించుకొని దేవుడు మనం నడిపిస్తున్నాడంటే మనం ఎంతో ధన్యులము. ప్రసంగి 5:1. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. మన ప్రవర్తన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మన ప్రవర్తన కూడా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన వేరే వాళ్ళ దగ్గర వారు పాయింట్ ఆఫ్ చేసే విధానంలో మన ప్రవర్తన ఉంటే ఒకవేళ దేవుని సన్నిధిలో మనం సరి చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా కీర్తన 27వ కీర్తన 4-5 వచనాలు. 4-5 వచనాలు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. ఆయన దగ్గర మనం ఒక వరం అడగాలంట. ఏమని వరం అంటే, దేవా నీ సన్నిధిలో నిరంతరం గడిపే భాగ్యాన్ని నాకు దయచేది. సన్నిధి అంటే ఈ యొక్క సన్నిధే కాదు, మనం ఎక్కడ దేవుని ఇది ఒక రోజులో ఇది ఒక 7 నుంచి 9 వరకు మాత్రమే ఈ సన్నిధి. కానీ సన్నిధి అంటే ప్రతిరోజు మనం దేవునిలో గడపడమే ఆయన సన్నిధి. దేవునిలో విచారించడే ఆయన మన యొక్క
ఆయన సన్నిధి అంటే ఇది ఒకటే కదా. మనం ఎక్కడున్న పనిలో ఉన్నా ఎక్కడున్నా నిద్రపోతున్న దావీదు అంటాడు కదా, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుటనే చూచుచుంటిని అంటాడు. ఇక్కడైతే సెలవిస్తున్నాడు దావీదు, నేను దేవుని అంటే ఒక వరం అడిగితే ఆయన సన్నిధిలో నిత్యం నిలబడడానికి. మనమైతే దేవుని కొరకు మన యొక్క హృదయాన్ని నిత్యమైన సన్నిధిలో దేవుని పైన ఆనుకునే విధానంలో మన హృదయాలను ఉంచుకోవాలని దేవుడి యొక్క చిన్ని వాక్యం ద్వారా దీవించి ఆస్వాదించగాక. తప్పులేమంటూ దయతో క్షమించమని దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీకు వందనాలు, సూత్రాలు నాయన. తండ్రి, ఎవరెవరైతే ఏ ఆపదతో వచ్చినారో నాయన, ఆ ఆపదల్లో తీర్చు తండ్రి. నాయన తండ్రి, ఎందరైతే నేను వేడుకుంటున్నారో నాయన, వాళ్ళని నీ గాయపన్నాస్తంతో ముట్టు తండ్రి. తండ్రి, తండ్రి అయిన దేవుడా, నీకు వందనాలు, సూత్రాలు నాయన. అవును ప్రభువా, తండ్రి, నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు తండ్రి. చీకట్ల నుండి నడిపించినందుకు వందనాలు తండ్రి. నాయన, నిన్నడికి మన్నడికి మాట అయినట్టు ఉంటారయ్యా ప్రభువా. మేముండి ఇక్కడ పాఠం చేసుకుంటున్నామంటే అంతా నీ చిత్తమే కదా తండ్రి. తండ్రి, ఎవరికి ఏమనుకుంటున్నారో తండ్రి, అది నువ్వే సార్ చెయ్యి తండ్రి. నాయన, చదువులలో కానీ నాయన ఏదో పని చేసుకున్నారని వాళ్ళు ఉంటారయ్యా ప్రభువా. తండ్రి, అంత చూచుతున్నా దేవుడు అవ్వదు తండ్రి. నువ్వే చూసి వాళ్ళకి మార్గం ఈ తండ్రి. తండ్రి, పరిశుద్ధుడమ్మ నాయన. తండ్రి, ఒక్క వాక్యం కూడా నాయన అందరికీ వినిపించి భాగ్యం చేయి తండ్రి. తండ్రి, నాయన, మేము చేసిన పనులు అయ్యా ప్రభువా చూచుతున్నావు కదా నాయన. తండ్రి, తండ్రి, ప్రతి పనిలో నువ్వే ఉండి జరిపించయ్యా. ప్రతి పనిలో ముందుండి జరిపించయ్యా తండ్రి. పరిశుద్ధుడమ్మ నాయన, పరిశుద్ధుడమ్మ నాయన. మా శక్తి కాదు, మా బలం కాదు.